Hi friends, I am Dr. Sheikh Suleiman. Welcome to my iTech ఛానల్. మీ అందరికీ తెలుసు, నేను ఆంధ్ర యూనివర్సిటీ ఆలమ్నై స్టూడెంట్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 83-85 బ్యాచ్. రీసెంట్గా 19వ తారీఖు సెంటనరీ సెలబ్రేషన్స్ అవడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ బీచ్ రోడ్లో జరగడం జరిగింది. అక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చారు, పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళ కెరీర్ ప్రాస్పెక్ట్స్ మీద చెప్పమని. అయితే సమయం ఎక్కువ లేనందువల్ల వాళ్ళకి ఒక 10 నిమిషాలు మాత్రమే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కానీ మిగతా విషయాల్ని మా ఛానల్ ద్వారా మీ స్టూడెంట్స్ ముందు ఉంచాలని నేను ఆ కంటిన్యూషన్ చెప్పడం జరుగుతుంది. భోజనం సరిగా లేనట్టు, భోజనం సరిగా తినట్లేదు, లేదా భోజనం రుచిగా లేదా? గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. స్టిల్ నో. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డాక్టర్ షేక్ సులేమాన్, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి 83-85 బ్యాచ్. ఎంఏ పిహెచ్డి 16 సంవత్సరాలు వైఎన్ కాలేజ్, 18 సంవత్సరాలు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత 2 సంవత్సరాలు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ నేను పాలిటిక్స్ డిపార్ట్మెంట్. తర్వాత ఏపీ స్టేట్ గవర్నమెంట్లో 1 ఇయర్ పనిచేస్తాను. ప్రస్తుతం మా అబ్బాయి పెళ్లి కోసం బ్రెయిన్ తీసుకున్నాను. అబ్బాయి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను. రైట్, థ్యాంక్ యూ. నా ఈవేళ ఉద్దేశం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ రవి, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్, అండ్ శ్రీమన్నారాయణ గారు, మై హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కొంచెం ప్రేమానందం. Okay. And really, I'm very happy to interact with the students because I started career guidance and counseling cell in YN College, Narsapur. Narsapurlo ఒక బిల్డింగ్ పేరు డాక్టర్ షేక్ సులేమాన్ హెచ్ఆర్టీ సెంటర్ కూడా పెట్టారు. దానికి కారణం నేను ఎందుకు చెప్తానంటే గత 6 సంవత్సరాల్లో నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 4,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాం మా సెంటర్ ద్వారా. సో అంటే మేము అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే మాకు ఎంత ప్యాషనో మీరు అర్థం చేసుకోండి. తర్వాత రిటర్న్ వన్ బుక్, బిల్డింగ్ పర్సనాలిటీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అని. ఎప్పుడైనా మీరు పాలిటిక్స్ డిపార్ట్మెంట్కి వస్తే కొంతమంది దగ్గర కాపీలు ఉన్నాయి, ఫ్రీగా చదువుకోవచ్చు. అండ్ దాని ద్వారా కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. రైట్, ఇవాళ తక్కువ టైంలో కెరీర్ మెంటరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 రకాలు. ఒకటి, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఒక రకమైన ఓరియంటేషన్ ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. మూడోది అంటే ఆర్ట్స్ సైన్స్, అంటే ఎస్పెషల్లీ గ్యాదరింగ్ ఓన్లీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ కాబట్టి ఆర్ట్స్ విద్యార్థులకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఉద్యోగాలు ఎలా వస్తాయి, మీరు ఏం చేస్తే ఉద్యోగాలు వస్తాయి అనేది ఇప్పుడు ఈ సెషన్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెట్ మీకు తెలుసు, నెట్ ఏంటంటే లెక్చరర్ ఎలిజిబిలిటీకి నెట్ అనేది ఇప్పుడు కంపల్సరీ. అలాగే జేఆర్ఎఫ్ ఉంటే కనుక మంత్లీ అరౌండ్ 40,000 రూపీస్ 5 years యూజీసీ వాళ్ళు ఇస్తారు. అది జేఆర్ఎఫ్ నెట్. ఓకే, ఇది కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి మీకు చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఇంతకుముందు మా సీనియర్ గోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు, 1 సంవత్సరంలోనే 60 మంది మన ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి సివిల్ సర్వీస్ లో సెలెక్ట్ అయ్యారని. అప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఉండేది, మా వాళ్ళు అంటే ఏంటి, ఒక పిల్లలందరూ ప్రిపేర్ అయ్యేవారు, ఒక చోట కూర్చునేవారు, గ్రూప్ డిస్కషన్ చేసుకునేవారు. 5 వచ్చేవారు, 5 టాపిక్లు చదువుకుని వచ్చేవారు, ప్రతి టాపిక్ 4కి చెప్పేవారు. ఆ రకంగా ఎక్కువగా గ్రూప్ డిస్కషన్ పెట్టుకుని సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తర్వాత బేసిక్ గా మన ఆర్ట్స్ స్టూడెంట్స్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంటుంది. అంటే దానికి లింక్ చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి లింక్ చెప్తున్నాను. అదేంటంటే గ్రూప్ 4 ఎగ్జామ్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ లో ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్, ఈ 4 ఉంటాయి. 4 ఆబ్జెక్టివ్ టైప్, 200 మార్కులు. సో క్వాలిఫికేషన్ మట్టుకి ఓన్లీ 10th క్లాస్, కానీ ఎగ్జామ్ రాసేది మాక్సిమం 80% పీజీ వాళ్ళే రాస్తారు, పబ్లిక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు రాస్తారు.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మందికి ఒక సీక్రెట్ అని కాదు, తెలియని విషయం ఏంటంటే ముందు ఈ 4 వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ గ్రూప్ 4 ఎగ్జామ్ కనుక వచ్చినట్లయితే ఆ గ్రూప్ 4 ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు ఒక చోట కూర్చొని సివిల్ సర్వీస్ రాసి సెంట్రల్ సర్వీస్ వచ్చిన వాళ్ళు 100 కొలది ఉన్నారు. అంటే ఆర్ట్స్ వాళ్ళు ఈ పని చేయొచ్చు. తర్వాత మీకు ఆప్షన్ ఒకటి, బ్యాకప్ ఆప్షన్ ఒకటి పెట్టుకోవాలి. ఆప్షన్ ఏంటంటే మన ఉద్యోగం చదివాము, రాలేకపోతే ఈ రోజుల్లో సర్వీస్ సెక్టర్లో, సోషల్ సెక్టర్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. లక్షల ఉద్యోగాలు. నేనే 100 ఉద్యోగాలు ఇస్తాను. కాకపోతే ఏంటంటే నాకు కావాల్సిన వ్యక్తులు కావాలి. అదేంటంటే మీకు బాగా చదవడం, బాగా రాయడం, బాగా మాట్లాడటం, బాగా వినడం, ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవి వస్తే చాలు, నేను ఉద్యోగం ఇస్తాను. స్టార్టింగ్ శాలరీ మీరు 30,000 అయినా జాయిన్ అవ్వాలి. ఒక రోజున కోటీశ్వరుడు అయిపోవాలని అనుకోకూడదు. 2 సంవత్సరాల తర్వాత 60,000 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత 1,00,000 అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత నాకు ఎక్కడైనా ఉద్యోగం వస్తుందనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీకు నెట్, స్లెట్ లేదా ఇది, లేకపోతే సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఈ మధ్య ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఇక్కడ ఈ సిలబస్ ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ ఒక్క విషయం చెప్తాను, సక్సెస్ అవ్వాలంటే మీరు నేను ఒక్క వాక్యం చెప్తాను, ఆ వాక్యాన్ని కనుక మీరు పాటించినట్లయితే మీ జీవితంలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను గొప్పగా చెప్పడం కాదు, నేను చాలా మందికి 34 సంవత్సరాలు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. 34 సంవత్సరాలు ఎందుకంటున్నానంటే నేను 34 సంవత్సరాలు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నాను. 34 సంవత్సరాల్లో చాలా మంది స్టూడెంట్స్ మన గైడెన్స్ విని ఉద్యోగం వచ్చినప్పుడు జాయినింగ్ రిపోర్ట్ లో సంతకం పెట్టినప్పుడు నన్ను తలుచుకునేవారు. అంటే తల్లిదండ్రులు కూడా తలుచుకోలేదు. ఇదంతా మీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తానంటే నేను చెప్పిన మాటలు మీరు వింటే కనుక డెఫినెట్ గా మీరు లైఫ్ లో సెటిల్ అవుతారు. సో మన ఎంజాయ్మెంట్ ని, మన హ్యాపీనెస్ ని, ఈ లేటర్ని మన సాక్రిఫైస్ అవసరం లేదు, మన కంటిన్యూస్ ఎఫర్ట్ పెడితే సరిపోదు. సో ఆ వాక్యం చెప్పబోతున్నాను. ఏంటంటే అది ఒక్క నిమిషం. ఎగ్జామ్ అయినా కూడా సిలబస్ లో ఏ అయితే అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద పూర్తి అవగాహన, పర్ఫెక్షన్ వచ్చినప్పుడు జాబ్ వస్తుంది. దట్స్ ఆల్. And I don't mind it. Even on many websites, people are like they're looking for important roles to exam. I think awareness should be created more. So we are setting up here, but many people are not understanding that and need to those exams and chemical outcomes. There is suggestion making, I think that has already been answered. The alternatives have already been answered. Any other question? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ChatGPT లో కొట్టండి, మొత్తం మీకు నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. It's not about us. You know, like, Okay. They should be aware. So that is why Sivanarayan sir arranged this program. Thank you. practical knowledge from the hospital, practical knowledge from groundwork. How can I ask students like political science, economics, history, and other departments? So we don't have some practical knowledge. So to gain some practical knowledge to the art students, what's your suggestion? మీరు అవుతారా నేను ఎవరా? చాలా కూడా వీడియోస్ చేశాను. ఈ ఆర్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ అందరికీ తెలుసు కదా, డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఇమీడియట్ గా జాబ్ సంపాదించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ అదే. ఏ వరల్డ్ లో డిజిటల్ మార్కెటింగ్ టాప్ 10 టూల్స్, డిజిటల్ మార్కెటింగ్ లో టాప్ 10 టూల్స్ కనుక నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు స్కిల్స్ ప్లస్ పర్పస్, ప్యాషన్, ఆపర్చునిటీ. ఇది ఉంటే కనుక ఉద్యోగం వస్తుంది. ఇందాక అందుకనే చెప్పాను, బాగా చదవడం, రాయడం, మాట్లాడటం వస్తే ఆర్ట్స్ స్టూడెంట్స్ మిగతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో కూడా ఫేస్ చేయొచ్చు. మీ అందరికీ ఇప్పుడు తెలుసా, ఎంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కంపెనీస్ ఎవరిని కోరుకుంటున్నాయి, ఇప్పుడు ఎవరిని రిక్రూట్ చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. కంపెనీస్ ఎవరిని కోరుకుంటున్నాయంటే మీకు తెలుసో లేదో, సోషల్ సైన్స్ వాళ్ళ స్టూడెంట్స్ ని, లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ విషయం ఏంటంటే చెప్తాను, ఇప్పుడున్న కంపెనీస్ కి, ఫ్యూచర్ లో కూడా కంపెనీస్ కి
ఏ కంపెనీస్ లో కూడా జడ్జిమెంట్ ఇంపార్టెంట్, క్రియేటివిటీ ఇంపార్టెంట్, హ్యూమన్ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, క్రియేటివిటీ ఉందా లేదా, నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఈ మూడు వస్తే చాలు. క్రిటికల్ థింకింగ్, అడాప్టబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే కనుక ఉద్యోగం వస్తుంది, ప్రొవైడెడ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు కొట్టండి, అందులో టాప్ 10 టూల్స్ అని కొట్టండి డిజిటల్ మార్కెటింగ్ లో. అవి మీరు నేర్చుకుంటే కంటే ఇమీడియట్ గా ఉద్యోగం రాకపోతే నేను చెప్పండి, నేను ఇప్పిస్తాను. కాబట్టి ప్రొవైడెడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిటీ కావాలి. మీరు ఎలా ఉండాలంటే, నేను కంపెనీకి ఎలా ఉపయోగపడుతున్నాను, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా స్కిల్ మీ కంపెనీకి ఉపయోగపడుతుందని చెప్పగలిగిన రోజున మీకు ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ. My country, స్పీక్ లౌడ్. silence, please. Allow the public to vote first. I think there are so many higher institutions like the IIT, IIMs, Federal University, apart from that, there are so many institutions. From all these institutions, lakhs of students are passed out from those institutions. Yes. There are a lot of opportunities in the market. Yes. Jobs. Okay. But to create a large amount of employees in gap is Yes. in order to do that, Yeah. state government and the federal government are having no problem. Okay. So basically, government organized. Okay. My question is, why can't we fill the gap within the colleges? Why can't we fill the gap within the universities? If you are not able to fill that gap, where does the problem lie? That is, with the faculty, or with the college, or with the university, or with the students. If it was like to, we call cross the field, what kind of statistical mechanism is required to fill this gap? That's it. Yeah. It's a good question. You are rightly said. In fact, now the universities are trying for that aspect only to fill the gap. So, department of Telugu. ఒకే అభ్యర్థి ఒక 5 రకాల జాబులకి ఎలిజిబిలిటీ ఉంది. దాంట్లో దాదాపు ఒక 4 జాబులు 20-15 years లో వచ్చే జాబులే. ఈ అవకాశం మిస్ అయితే నెక్స్ట్ జాబులు పడవు. సో ఇప్పుడు ఆ అభ్యర్థి ఆ 5 రకాల జాబుల్లో 2 జాబ్స్ వచ్చి సేమ్ సిలబస్, 2 జాబ్స్ వచ్చి సేమ్ సిలబస్, 1 జాబ్ వచ్చి వేరే సిలబస్. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో అతను ఏ జాబ్ ప్రిపేర్ అవ్వాలి? బ్రీఫ్గా చెప్తాను. అంటే ఇది చాలా బాగుంది, ఎందుకంటే మనం తప్పించుకోవద్దు. మీకు లైఫ్ కి ఏది జాబ్ బాగా మీకు నచ్చింది, మీకు అది చేయాలనుకుంటారో అది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము గ్రూప్ రాసినప్పుడు ఇప్పుడు మీకు 4 జాబుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యువర్ సెల్ఫ్. అంటే మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీరు వీక్నెసెస్ ఏంటి ముందు తెలుసుకోండి. దేనికి సూట్ అవుతారో చూసుకోండి. తర్వాత అందులో ఎక్కువ జీతం దేనికి వస్తుందో చూడండి. తర్వాత భవిష్యత్తులో మనం ఈ జాబ్లో అయితే బాగుంటుంది, ప్రాస్పెక్ట్స్ బాగుంటుంది అనుకుంటే దాని మీద ఎక్కువగా చేయాలి. ఒకటి మట్టికి వాస్తవం, ప్యాషన్ తో మీరు చేస్తే కనుక సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. శేఖర్. Coming to Andhra University, and more people, all the brothers and sisters from this country going to US, UK, Australia, and other foreign countries. Many students. So where we are lagging? Is the Indian education down, or for the better life we are going there? చెప్పండి. 33 దేశాలు వెళ్ళాను. 33 దేశాలు వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, ప్రతి దేశంలో 3 సెగ్మెంట్లు ఉంటారు. ఒకటి హైయర్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. లోయర్ లెవెల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశంలోనే చదువుకుంటారు. మిడిల్ లెవెల్ ఏంటంటే కొంచెం సార్క్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్తారు. కొంచెం రిచ్ ఉన్న వాళ్ళు, ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు యుఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్ వెళ్తారు. ఒక బంగ్లాదేశ్ అయినా అలాగే ఉన్నారు, ఒక ఇండియా అయినా అలాగే ఉన్నారు, లేకపోతే ఒక ఇథియోపియా తీసుకోండి. లేకపోతే నేను ఢిల్లీలో 18 సంవత్సరాల్లో నేను 3.5 lakhs స్టూడెంట్స్ ని 45 దేశాల నుంచి 3.5 lakhs స్టూడెంట్స్ ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లో నేను ప్లేస్ చేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే వేరే దేశాల నుంచి కూడా మన దగ్గరికి వస్తున్నారు. అంటే మనకి స్టాండర్డ్ లేదనా? కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాల్లో మనం స్టాండర్డ్ గా ఉంటాము, కొన్ని ఏరియాలో అడ్వాన్స్డ్ గా కోర్స్ మనకి ఇక్కడ ఏదైతే అవైలబిలిటీ లేదో
జాబ్స్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయో అందు గురించి వాళ్ళు బయటకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు అమెరికాలో చదివారు. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ పరిస్థితులను బట్టి మళ్ళీ వాళ్ళిద్దరు నేను ఇండియానే తీసుకొచ్చాను. నా ఇండియాలో దే ఆర్ డూయింగ్ జాబ్. దిస్ ఈస్ అవర్ సిస్టమ్ అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. The session can ఇప్పుడు మనం అక్కడ ఉన్న గ్యాదరింగ్ ఎవరంటే ఓన్లీ ది ఆర్ట్స్ స్టూడెంట్స్, ఆర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ వర్క్ స్టూడెంట్స్ అక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన ఆర్ట్స్ విద్యార్థులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎలా రావాలి, ఎలాగ వస్తాయి అనే దాని మీద కొంత చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో మీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మీనింగ్ఫుల్ పర్పస్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న మీరు స్టూడెంట్స్ ఒక మీనింగ్ఫుల్ పాత్వేని ఎన్నుకోవాలి. మీకు ఆ లెక్చర్లో నేను చెప్పడం జరిగింది, గవర్నమెంట్ ఉద్యోగాలు వెళ్ళని వాళ్ళకి ఓరియంటేషన్ ఎలా ఉండాలి, ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్ళవలసిన వాళ్ళకి ఓరియంటేషన్ ఎలా ఉండాలి, అలాగే కొంతమంది యాంత్రప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలంటే లేకపోతే వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ఏ విషయాలు అనేవి కొన్ని చెప్పాను. అదే విషయాలు మనం చెప్దాం. ఇప్పుడు ఈ 3 సెగ్మెంట్లో కూడా మెయిన్లీ నేను అక్కడ ఏం చెప్పడం జరిగిందంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు బాగా చదవడం, బాగా రాయడం, బాగా వినడం, బాగా మాట్లాడటం, ప్లస్ ఎంఎస్ ఆఫీస్, ముఖ్యంగా వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్. ఏదో పైపైన నేర్చుకోవడం కాదు. వర్డ్ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా రావాలి, అలాగే ఎక్సెల్ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా రావాలి, పవర్ పాయింట్ అంటే అది కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా రావాలి. దీనికి బేసిక్ ఏంటంటే మీరు కొంచెం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి. లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంగ్లీష్ వచ్చిందో అప్పుడు మీరు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇది బేస్. ఇప్పుడు నేను చెప్పింది బేస్. ఫర్ ఎగ్జాంపుల్ బాగా మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలన్నీ కూడా స్టూడెంట్స్ని ఎలా రిక్రూట్ చేసుకుంటున్నాయంటే బాగా మాట్లాడే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నాయి. అంటే బాగా మాట్లాడటం అంటే ఏంటి, మీ మాటల ద్వారా కస్టమర్స్ని కన్విన్స్ చేసి మీ ప్రోడక్ట్ కొనేదట్టు చేయాలి, లేకపోతే మీ మాటల ద్వారా పనిని పూర్తి చేయాలి, లేదా మీ మాటల ద్వారా సమస్యల్ని పరిష్కరించాలి. అంటే ఏంటి, మాట్లాడితే పని పూర్తి అవ్వాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఎంఏ అయిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం వెళితే ఆ కన్సర్న్ ఎంప్లాయీ ఇప్పుడేం అవ్వదు, మీరు 2-3 రోజుల తర్వాత రండి అని చెప్పడం జరిగింది. అయితే ఆ కుర్రాడు ఎక్కడో భీమవరం నుంచి వచ్చాడు. రాను అక్కడ భీమవరం రావడానికి విశాఖపట్నం భీమవరం రావడానికి మాత్రమే ఛార్జీలు ఉన్నాయి. ఇంకో రోజు అక్కడ వెచ్చించాలంటే కష్టం, అతనికి తిండి కూడా డబ్బులు లేవు. అలాంటప్పుడు అక్కడ నాకు ఏమైనా సరే ఇవాళ సర్టిఫికేట్ కావాలంటే ఆ కన్సర్న్ అధికారి విపరీతంగా దూషించడం జరిగింది. ఎంత దూషించినా కూడా ఆ వ్యక్తి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు అసనంతో అన్నాడు, ఏంటయ్యా నేను ఇన్నిసార్లు నిన్ను మందలిస్తున్నాను, దూషిస్తున్నాను, నువ్వేం మాట్లాడట్లేదు, నవ్వుతున్నావేంటి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ కుర్రోడు ఏమన్నాడంటే, సార్ నేను ఒక మాట చెప్పనా అంటే చెప్పు అన్నారు. అదేంటంటే అనడం మీ అధికారం, పడటం నా పేదరికం అని చెప్పాడు ఆ కుర్రాడు. ఇమీడియట్గా అధికారి కుర్చీలో కూర్చుండిపోయాడు. 2 నిమిషాలు స్తమాయించుకుని కాఫీ తెప్పించి ఆ కుర్రాడికి సర్టిఫికేట్ రాసి ఇవ్వడం జరిగింది. ఆ కుర్రాడు ఎవరో కాదు, నేనే. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మాటల ద్వారా పని అయిందా లేదా, అనడం మీ అధికారం, పడటం మీ పేదరికం అనే పదజాలమే పనిని పూర్తి చేయగలిగింది. మాట్లాడటం అంటే ఇలా మాట్లాడాలి. సో ఇలా మాట్లాడటం, ఇలా రాయడం, ఇలా వినడం, ఇలా చెప్పడం ఉండి, ఒక లాంగ్వేజ్ స్కిల్స్ ఉండి, అలాగే ఎంఎస్ ఆఫీస్ కనుక పెర్ఫెక్షన్గా ఉంటే ఇప్పుడు సోషల్ సెక్టర్లో, సర్వీస్ సెక్టర్లో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు స్టూడెంట్స్కి నో యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. నా స్కిల్స్ ఏంటి,
నా దగ్గర నాకు స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, ముందు అవి తెలుసుకోండి. అవి తెలుసుకుని వాటిని మీరు స్ట్రెంగ్థన్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే డిగ్రీస్ ఉన్నాయనుకోండి, డిగ్రీస్ ఏంటంటే డిగ్రీస్ ఓపెన్ ద డోర్స్, అంతే. మీకు తలుపులు తెరుస్తాయి అన్నమాట. దేనికి తలుపులు తెలుస్తాయి? మన కెరీర్లో మనం సెటిల్ అవ్వడానికి, కెరీర్ ఎన్నుకోవడానికి తలుపులు మాత్రం తెలుస్తాయి మన డిగ్రీలు. ఆ డిగ్రీలు అంతవరకే. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో కావాల్సింది ఏంటంటే స్కిల్స్, అండ్ స్కిల్స్ బిల్డ్ ద కెరీర్స్. అంటే ఏ రకమైన స్కిల్స్ ఉండాలి? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఇప్పుడు స్కిల్స్, ఏ రకమైన స్కిల్స్ ఉంటే మార్కెట్లో, వాట్ ఆర్ ద డిమాండ్ స్కిల్స్ ఇన్ ద మార్కెట్ అని మనం తెలుసుకున్నట్లయితే, డిమాండ్ స్కిల్స్ ఏంటంటే పీపుల్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, అదేంటంటే వీ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ టు గెటింగ్ థింగ్స్ డన్. మేనేజ్మెంట్ నథింగ్ బట్ గెటింగ్ థింగ్స్ డన్. ఆ విధంగానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇవి ఇప్పుడు ఆల్ ఆర్గనైజేషన్స్, అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవనివ్వండి, లేకపోతే ఒక బిజినెస్ ఎంటిటీ అవనివ్వండి, ఎక్కడైనా కూడా ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది ఉంది. కానీ ఏంటంటే టెక్నాలజీ ఉన్న తర్వాత ఇప్పుడు కావాల్సిన ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి, క్రిటికల్ థింకింగ్ కావాలి, క్రిటికల్ ఎనాలిసిస్ కావాలి. అలాగే ఏంటంటే మనం ఒక మీనింగ్ఫుల్ కెరీర్ని మనం ఎన్నుకోవాలి. మీనింగ్ఫుల్ కెరీర్ అంటే మళ్ళీ నేను ఆ విషయానికి వస్తున్నాను. అంటే ఏంటి? మీకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మీకున్న వీక్నెసెస్ ఏంటి, మీకున్న ప్యాషన్ ఏంటి. అంటే మీరు ఏ రంగంలో అయితే సెటిల్ అవుతారో, అంటే ఏ రంగంలో అయితే సక్సెస్ అవుతారో ఆ రంగాన్ని వెన్నుకొని ఆ రంగంలో కనుక మీరు పెర్ఫెక్షన్ సంపాదించినట్లయితే ఉద్యోగం వస్తుంది. మెయిన్లీ మన ఆర్ట్స్ స్టూడెంట్స్కి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ స్కిల్స్. నేను చెప్పిన విధంగా ఇన్ అడిషన్ టు కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్, డిజిటల్ స్కిల్స్ ఉన్నట్లయితే ఇప్పుడు నంబర్ ఆఫ్ డిజిటల్ టూల్స్ రావడం జరిగింది. మనకి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండవసరం లేదు, ఒక లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. ఒక టాప్ 10 టూల్స్ మనం నేర్చుకుని, అంటే డిజిటల్ మీడియాలో నేర్చుకుని మనం రెడీగా ఉంటే డెఫినెట్గా మన మార్కెట్లో సక్సెస్ అవుతాం. ఇది కంటిన్యూషన్. ఇది రెండో ఎపిసోడ్లో నేను చెప్పబోయేది ఏంటంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఈ ఆర్ట్స్ స్టూడెంట్స్, ఈ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ స్టూడెంట్స్, ఎకనామిక్స్ స్టూడెంట్స్, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, వీళ్ళందరూ కూడా, ఈవెన్ ఎడ్యుకేషన్, వీళ్ళందరికీ కూడా ఏ వరల్డ్లో ఏ స్కిల్స్ ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ స్కిల్స్ ఉంటే వాళ్ళకి జాబ్స్ వస్తాయనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను. థ్యాంక్ యూ.